హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. నిన్ననే రాఖీ పౌర్ణమి అయింది. సో పిల్లలు రాఖీ కట్టుకున్నారు అండ్ మా ఆయన కూడా రాఖీ కట్టుకున్నాడు. అవన్నీ వీడియోలు ముందు ముందు రాబోతాయి. అండ్ అదే ఈ వీడియోలోనే వస్తుంది, నెక్స్ట్ వస్తుంది. సో ఈరోజు మండే రాఖీ పౌర్ణమి కాబట్టి ట్యూస్డే అనమాట ఈ వీడియో. నిన్న వీడియో తీయడానికి కావాలి. సో చాలా 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 పనులు ఉంటున్నాయి ఈ మధ్యకాలంలో. నాకు ఎక్కువ తిరగడం అవుతుంది. సో అందుకని వీడియోస్ చాలా చాలా లేట్గా వస్తున్నాయి. అండ్ ఇప్పుడు పెట్టి ఒక 4-5 days అయ్యి ఉంటుంది. మొన్ననే అన్న కొంచెం ఫ్రీక్వెంట్లీ పెడతానని, మళ్ళీ నాకు బిజీగా ఉండి వీడియోస్ తీయడానికి కావట్లేదు, నా లైఫ్ స్టైల్ వీడియోస్. సో అదనమాట. అండ్ ఇప్పుడు నైకా పార్సల్ వచ్చిందనమాట. సో అది ఓపెన్ చేశాను. అది దాంట్లో కూడా మీకు ఏం వచ్చాయని చూపిస్తాను. ఆల్రెడీ షార్ట్ లో చూపించాను. సో లింక్స్ దాంట్లో ఇవ్వడం అవ్వదు కాబట్టి దీంట్లో మ్యాక్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట. చూస్తున్న లింక్స్ ఎలా ఇవ్వాలని కొన్ని విధాలుగా ఏమో అది కరెక్టో రాంగో నాకు పూర్తిగా తెలియదు. చూద్దాం ఎలా అనేది. సో ప్రస్తుతానికైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. ప్రీతి ఇంట్లోనే ఉంది. సో ఈ 1 week ఇక్కడే ఉంటుంది. వచ్చి అప్పుడే బుధవారం వచ్చింది. ఇప్పుడు మంగళవారం 1 week అయింది తను వచ్చి. ఇంకో 1 week ఉంటుంది. మళ్ళీ మంగళవారం లేదా బుధవారం ఆ టైంలో వెళ్తుంది. ఆల్రెడీ స్కూల్స్ తీశారు. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మేము పంపించలేదన్నమాట. సో అదనమాట. అండ్ నిన్ననే డాక్టర్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాం. స్కిన్ కేర్కి నాకు అండ్ ప్రీతికి ఇద్దరికి తీసుకున్నాం అనమాట. హెయిర్కి, స్కిన్కి. హెయిర్ బాగా ఊడిపోతుంది నాకు, ఇంకేం లేదు జుట్టు. సో అందుకని ఒకసారి కలిస్తే బాగుంటుందని చెప్పేసి వెళ్ళి ట్రీట్మెంట్ ఏం లేదు, చూపించుకుని కొన్ని మెడిసిన్స్ రాయిపించుకుని వచ్చాను అనమాట. కొన్ని డైట్ ఇష్యూస్ అయ్యి చెప్పారు. సో అవన్నీ చేయమన్నారు. సో అది చూద్దాం ఈ రోజు లేదా ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తే మంచిది. సో లెట్స్ గో. అండ్ ఇప్పుడు మేము టిఫిన్ అయితే నిన్న ఉప్మా చేశాను. అది ఉండిపోయింది, నేను తినేసా. అండ్ మనుగడు కూడా అదే తిన్నాడు. నేను మను తిన్నాము. అండ్ మా ఆయన అండ్ ప్రీతి ఇద్దరు ఏమో ఓట్స్ తిన్నారు. అండ్ ఎగ్స్ ఉడకబెట్టాను. ఎగ్స్ అది ఇప్పుడు తినాలని అనుకుంటున్నాను. తింటానో లేదో కూడా తెలియదు. అండ్ కర్రీ వండాలి అండ్ రైస్ వండాలి. ఇవి 2 పనులు ఉన్నాయి. టిఫిన్ అయితే మార్నింగ్ అయిపోయింది కాబట్టి. కానీ ఇంకా ఈ యుటెన్సిల్స్ ఉన్నాయి కదా, అవన్నీ సర్దాలన్నమాట. అండ్ దాంతో పాటు ఇంకా ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి అండ్ అక్కడ ఉన్నాయి. అండ్ మీకు వంటగదిలో కనిపిస్తున్నాయి కదా, అవన్నీ ఉన్నాయి. అక్కడ ఉన్నాయి కదా, అవి కూడా ఉన్నాయి. ఎందుకంటే 1 week నుంచి నేను ఎక్కువ తిరుగుతున్నా. అండ్ కొద్ది పీరియడ్ వచ్చి కొంత సర్దలే. చాలా చాలా యుటెన్సిల్స్ ఉన్నాయి. అవన్నీ సర్దుకుని ఎక్కడెక్కడ ప్లేస్ చేసుకోవాలి. కిచెన్ అంతా ఖాళీగా ఉంది. కిచెన్ లో ఉండే సామానం అంతా బయట ఉన్నాయి అనమాట. రీసెంట్ గా మనకి రక్షాబంధన్ వచ్చింది కదా. సో అప్పుడు సేల్ ఒకటి వచ్చింది రక్షాబంధన్ ముందు, రక్షాబంధన్ సేల్ అని. సో దాంట్లో తీసుకున్నాను అనమాట. కొన్ని అయితే ఫ్రీ వచ్చాయి. అవి కాకుండా నేను తీసుకున్నది స్క్వాజ్ స్కూఫ్ లోంచి ఒక 2 తీసుకున్నా. అండ్ ఆక్వాలాజికా నుంచి ఒక 2 తీసుకున్నా. దానికొకటి దీనికొకటి ఫ్రీ వచ్చింది అనమాట. సో ఇది ఆక్వాలాజికాకి ఫ్రీ వచ్చిన ఫేస్ వాష్. ఎంత ఉండదు, ఒక 2-3 times వస్తుంది అంతే. అండ్ దాంతోపాటు స్క్వాజ్ స్కూఫ్ ఏమో మేము అప్పుడే 2 years నుంచి అనుకుంటున్నా తీసుకుందామని చెప్పేసి షాంపూ అనమాట. అండ్ దాంతోపాటు కొంచెం ఇది హెయిర్ రిపేర్ చేయడానికి. ఈ మధ్య నాకు చాలా చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. మామూలుగా కాదు, కుచ్చులా ఊడిపోతుంది. సో అందుకని కొంచెం ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. దానికన్నా ముందు కొంచెం షాంపూస్ ఏమన్నా మార్చుదామా అని ట్రై చేస్తున్నాను అనమాట. దానికోసమే తీసుకున్నాను. ఒకటేమో షాంపూ అండ్ ఇంకొకటి మాస్క్ అనమాట. ఇది ఒక స్నానం చేసేసి తల ఆరబెట్టుకున్న తర్వాత ఒక 10 minutes ఉంచుకొని పెట్టేసుకున్నాక మళ్ళీ వాష్ చేసేసుకోవడమే. షాంపూ ఆఫ్టర్ అనమాట. అందుకని ఇంకా 2 ఈక్వల్ గా ఉంటాయి కదా అని ఒకే కంపెనీ నుంచి తీసుకున్నా. సో దాంతోపాటు ఆక్వాలాజికా ఉంది కదా, దాంట్లోనేమో లిప్ టింట్ తీసుకున్నా అనమాట. ఏం లేదు, మనకి కొంచెం కలర్ రావడానికి లిప్స్టిక్ వేసుకున్నట్టు లేకుండా కొంచెం బాగుంటాయి అనమాట. అండ్ స్క్వాజ్ స్కూప్ ఏమో ఈ లారియల్ది ఒక మాస్క్ ఇచ్చాడనమాట ఫ్రీగాని. ఇది వీడు అసలు ఎవరికి స్పాన్సర్ కాదు, నార్మల్ గా నేను నచ్చి నైకాలో తీసుకున్నాను. సో లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. అండ్ ఈ మధ్య లిప్ టింట్స్ బాగా ఫేమస్ అయిపోయాయి కదా, చాలా మంది ఎక్కువ వాడుతున్నారు. లిప్స్టిక్ కన్నా ఎక్కువ లిప్ టింటే ఎక్కువ వాడుతున్నారు అనమాట. సో అందుకని ఇవి మాక్సిమం 2 కూడా పింక్ షేడ్ లోనే ఉన్నాయి. నేను 2 తీసుకున్నాను. ఒకటి ఫుల్ ఆఫ్ పింక్ అనమాట, కొంచెం డార్క్ లో వస్తుంది. ఇంకొకటి వచ్చేసి లైట్ పింక్, అంటే పిగ్మెంటేషన్ మనకి కనిపించదు, మన లిప్స్ మీద ఉన్న పిగ్మెంటేషన్. ఇది వేసుకున్న కాసేపటికి ఒకవేళ మనకి చెరిగిపోయినా సరే ఒక 4 to 5 hours అలా ఉంటది.
ఫుడ్ తిన్నా ఒక 2 hours వరకు ఉండొచ్చేమో, అంతకు మించి ఎక్కువ ఉండదు. సో అదనమాట. ఇక్కడైతే నేను మొత్తం ఎలా వాడాలి ఏంటనేది ముందు తెచ్చుకున్నవి ఆల్రెడీ వాడేసినవి అయితే పెద్ద చూడక్కర్లేదు, అప్పుడు కూడా చూస్తాను అనుకోండి. కానీ కొత్త వాడినప్పుడు మాత్రం దాన్ని ఎలా యూజ్ చేయాలని కంపల్సరీ చూస్తూ ఉంటాను అనమాట. ఏదైనా సరే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ షాంపూ అయినా సరే, మీకు మాస్క్ అయినా, లేకపోతే మేకప్ కి సంబంధించిన ఏ ఐటమ్ అయినా సరే ముందు ప్యాచ్ టెస్ట్ కంపల్సరీ చేసుకోండి. అది మాత్రం మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో నేను తీసుకున్న నైకాలో నేను తీసుకున్నవి ఇవన్నమాట. నచ్చితే కనుక కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఏం కావాలరా? ఒరే అదేమో రాఖీ కడ్డానికి నుంచుంటే నువ్వు మంచిల కోసం నుంచుంటా బిడ్రా. కావాలని చేస్తాడు వీడు. మనం కొట్టడానికి పైకి ఎగిరిపోతాం. తప్పు తప్పు కొట్టుకోకూడదు రాఖీ పూట. ఏంటమ్మా కట్టమను, నేను ఇంకా ఉంచుకుంటాను. తప్పు కట్టించుకోవాలి, వెళ్ళి మరీ కట్టించుకుంటారా కొంతమంది. నాకు లేక నేను వెళ్తున్నాను. నువ్వేమో సరిగ్గా ఇంతకు ఉంటుడే లెంటతో కట్టారేమో కదా. తనకి దానికి కూడా మాట్లాడకు మనం. ఏంటి కొడబెట్టి చాలు. కుంకుమ బొట్టు పెట్టి అక్షంతలు దాని మీద వేసి దానికి రాగికి దండం పెట్టుకో. కాళ్ళకు దండం పెట్టుకోరా అక్కే. మొక్కు, కాళ్ళకు మొక్కు. పొంగు కాలు ముందుకెట్టు, అలా వెనక్కి పడుకో. 3 సార్లు పెట్టుకోవాలి. కొంచెం పేరు తెట్టు. హ్యాపీ రక్షాబంధన్. సో మా ఇంట్లో రక్షాబంధన్ ఎలా జరిగిందనమాట. నేను ఇప్పుడైతే కుకింగ్ చేస్తున్నాను. అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళాం కాబట్టి అక్కడే చేసుకున్నాము. అండ్ మా ఆయనకి వాళ్ళ అక్క రావడం కుదరదు కాబట్టి ప్రీతి కట్టేసింది, లేదంటే నేను కడుతాను. ఇక్కడ కట్టేసుకుని అక్కడికి వెళ్ళాము అనమాట. అక్కడ చిన్న పనులు ఉండి, గుమ్మ ముహూర్తం అది ఉంది. సో అక్కడికైతే వెళ్ళాము. సో ఇక్కడైతే నేను వంట చేసుకుంటున్నాను. సో దాని తర్వాత ఫుడ్ తినేస్తే కాసేపు పడుకోవచ్చు. ఈ వీడియో ఈరోజే అప్లోడ్ చేస్తాను కాబట్టి కింద లింక్స్ కూడా ఉంటాయి. ఆల్రెడీ షార్ట్ అప్లోడ్ చేశాను. ఇప్పుడు దీంట్లో కూడా చూపించాను నైకా ప్రొడక్ట్స్ అన్నీ. సో మొత్తం అన్నీ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఏం లేదు, కొంచెం కర్రీ వండాను, అలాగే బీరకాయ కోడిగుడ్డు కర్రీ వండాను, అంతే ఈరోజు ఫుడ్. అంతకుమించి ఏం లేదు.
తినేసాము, ప్రస్తుతానికి ఎలా కూర్చున్నాను. ఇంకా ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈరోజు పెద్ద ఎక్కువ తినలేదు, ఎందుకంటే కర్రీ అంత బాగా నచ్చలేదు. ఎగ్స్ అయితే తినేసాము. సో దట్స్ ద టుడేస్ వ్లాగ్. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అండ్ నా ఛానల్కి మీరు మొదటిసారి వస్తే ఇంకా వీడియోస్ చాలా చాలా ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, మొత్తం అప్డేట్స్ అన్ని అక్కడ ఉంటాయి. సో ఇప్పుడే ఒక షార్ట్ పోస్ట్ చేశాను అండ్ ఈవినింగ్ టైంలో మీకు ఈ వీడియో కూడా లైవ్ అయిపోతుంది కాబట్టి వెంటనే లైక్ చేసి చూసేయండి. బాయ్ గైస్. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్అవుట్ చేసేయండి.